ప్రసంగి, యోబు. ఈ మూడు గ్రంథాలు ఒకే రకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మనం జీవించే ఈ లోకం ఎలాంటిది? లోకంలో మంచిగా జీవించాలంటే ఏం చేయాలి? మరి మంచిగా జీవించాలంటే ఎలా? ఈ గ్రంథాల్లో ప్రతిదీ ఈ ప్రశ్నల్ని వేరువేరు కోణాల్లో చర్చించింది. బైబిల్ దృష్టిలో మంచి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ మూడింటిని అర్థం చేసుకోవడం అవసరం. ఈ గ్రంథాల్లో ప్రతిదాన్ని ఒక వ్యక్తి అనుకుంటే సామెతల గ్రంథం ఇదిగో ఈ తెలివైన టీచర్ లాగా ఉంటుంది. ప్రసంగి చురుకైన ఒక మధ్య వయస్కుడు. ఇక యోబు జీవితంలో చాలా అనుభవం గడించి బాగా అలసిపోయిన ఒక వ్యక్తి. సామెతలు అనే టీచర్ని కలుసుకుందాం. ఆమె తెలివైందే కాదు, పని, సంబంధాలు, సెక్స్ వీటన్నింటిలో చాలా జ్ఞానం కలిగింది. నీవు గ్రహించలేని చాలా విషయాల్లో ఆమెకు పరిజ్ఞానం ఉంది. అవును, ప్రత్యేకమైన సలహా నీకు కావాలంటే ఆమె నీ పక్కనే ఉండే మంచి ఫ్రెండ్ లా ఉంటుంది. ఆమె అంత చురుగ్గా ఎలా ఉంటుంది? ఎందుకంటే సామెతలు మనం చూడలేని అనేక విషయాలని చూడగలదు. ఈ విశ్వంలో సృష్టికారకమైన ఒక అదృశ్య శక్తి మనుషుల్ని నడిపిస్తుందని సామెతలు చెబుతుంది. భూమి ఆకర్షణ శక్తిని చూడలేనట్టు దాన్ని కూడా అలాగే చూడలేం, కానీ మన ప్రతి పనిని అది ప్రభావితం చేస్తుంది. మరి ఏంటా శక్తి? హీబ్రూ భాషలో దానిని హోక్మా అని పిలుస్తారు. తెలుగులో దాని అర్థం జ్ఞానం. దేవుడు ఈ ప్రపంచ సృష్టిలో ఉపయోగించిన ఒక లక్షణం అది. ఏది ఏ విధంగా ఉండాలో, ఎలా పనిచేయాలో అనే వాటితో అది ఇమిడి ఉంటుంది. మరో మాటలో ఎక్కడైతే మనుషులు సరైన, న్యాయమైన లేక తెలివైన నిర్ణయాలు తీసుకుంటారో వారు ఈ హోక్మా ఆధీనంలో ఉన్నట్టు. అంటే ఎవరైతే చెడు నిర్ణయాలు తీసుకుంటారో వారు హోక్మాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కరెక్ట్. సామెతలు 1వ అధ్యాయంలో చెప్పినట్టు బుద్ధిహీనుల చంచలత్వం వారిని నాశనం చేస్తుంది. అయితే జ్ఞానం మాట విని లోబడేవారు క్షేమంగా జీవిస్తారు. అంటే ఇది ఈ విశ్వం అంతటిలో వ్యాపించిన ఒక నైతిక నియమం. అవును, ఇది ఎవరూ తప్పించుకోలేని చర్య. దాని ఫలితాన్నే సామెతల గ్రంథం ఒక స్త్రీగా వర్ణిస్తుంది. అవును, జ్ఞానం అనే స్త్రీ. సరే, ఆమె లోకమంతా తిరుగుతూ ఎవరైతే తన మాట విని నేర్చుకోవడానికి ఇష్టపడతారో వారికి అందుబాటులో ఉంటుంది. ఇక రెండో విషయం, మీ జీవితాన్ని, ఇతరుల జీవితాలను సుందరంగా చేయడానికి జ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని అది నమ్ముతుంది. నీవు దానితో కలిసి ఒక నిర్మాణకునిలాగా సృష్టి చేయవచ్చు. హీబ్రూ పదం హోక్మా అంటే కేవలం జ్ఞానయుక్తమైన గ్రహింపే కాదు, తన పనిలో నైపుణ్యం గల ఒక పనివాడిని వర్ణించడానికి కూడా ఈ పదాన్ని వాడతారు. ఉదాహరణకి వడ్రంగి లేక రాళ్లు చెక్కేవాడు. కాబట్టి ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోగలిగే నైపుణ్యం ఉంటే నీలో కూడా హోక్మా ఉందని చెప్పొచ్చు. అర్థమైంది. మనం కూడా అలా చేద్దాం. వెళ్ళి కొంత జ్ఞానాన్ని సంపాదిద్దాం. దానికి ముందు ఆలోచించాల్సిన మరో ప్రాముఖ్యమైన విషయం సామెతల్లో ఉంది. హోక్మా అనేది ఏదో శక్తి కాదు, అది ఒక దైవ లక్షణం. కాబట్టి హీబ్రూ ఆలోచన విధానంలో జ్ఞానం సంపాదించాలంటే సామెతల గ్రంథంలో కనిపించే యెహోవా యందలి భయంతో అది ప్రారంభం కావాలి. మంచి చెడుల గురించి దేవుడి నిర్వచనానికి అది ఒక మర్యాద పూర్వకమైన సూచన. నిజమైన జ్ఞానం మన పరిధుల్ని గ్రహించి వాటిని దాటకుండా ఉండడమే. ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ సామెతలు 1 నుండి 9వ అధ్యాయాల్లో రాసి ఉన్నాయి. అయితే ఈ గ్రంథం గురించి ఆలోచించినప్పుడు అందులోని సామెతలు ఏమిటా అని ఆలోచిస్తాను. వాటి గురించి చెప్పు. అవును, అవన్నీ 10వ అధ్యాయం నుండి చివరి వరకు చూడవచ్చు. వాటిలో జీవితంలో అన్ని రంగాలకు చెందిన వందల కొద్ది సామెతలు కనిపిస్తాయి. వాటికి మనం హోక్మాని అన్వయించుకుంటే అది మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా ఒక మంచి మార్గాన్ని చూపిస్తాయి. నేను వీటితో నా జీవితాన్ని కట్టుకుంటే నా జీవితం సాఫీగా సాగిపోతుంది. మరో మాటలో అది మన ఎముకలకు ఆరోగ్యం, అభివృద్ధి, దీర్ఘాయుషు, సంపదలు ఇస్తుంది. అబ్బో, అది చాలా గొప్ప విషయం. దీన్ని మనం తరచూ చూస్తుంటాం. తెలివైన వారు ఇతరుల కంటే గొప్ప పనులు చేస్తారు, తమ జీవితాల్లో బాగా రాణిస్తారు. కాబట్టి సామెతల గ్రంథంలో మనకు దొరికే జ్ఞానం, అది మనకిచ్చే వాగ్దానం ఇదే. ఈ గ్రంథం చాలా అందమైన పుస్తకం, కానీ కొందరు అతి సాధారణంగా ఉందని వాదిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు తెలివైన వారికి కూడా కొన్ని భయంకరమైన విషయాలు జరుగుతాయి. అదే సమయంలో బుద్ధిహీనులకి మంచి విషయాలు జరుగుతాయి. ఏం జరుగుతుందని మనం ఎదురు చూస్తామో ఆ విధంగా జరగకపోవచ్చు. అది కరెక్టే. అందుకే ముందుకెళ్లి మనకున్న మరో స్నేహితుడు ప్రసంగితో మాట్లాడాలి. అతడు మంచి విమర్శకుడు, వివిధ సమస్యలతో బాగా పోరాడిన అనుభవం ఉంది. మంచి జీవితం కోసం ఏం చేయాలో అతడు మరింత విశదంగా బోధిస్తాడు.